హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేస్తే నా నుంచి వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు అయితే వరలక్ష్మి వ్రతం రోజు వీడియో అనమాట. ఎర్లీ మార్నింగ్ అయితే 4 o'clock అయితే లేచాను. 4 o'clock 4:30 అరౌండ్ అట్లా అయింది. లేవగానే ఫస్ట్ అయితే ఇల్లు అయితే క్లీన్ చేయటం అయితే స్టార్ట్ చేశాను. లైజాల్ వేసి కొంచెం మనకి పసుపు కొంచెం పచ్చకర్పూరం వేసి మొత్తం అయితే ఇల్లు మొత్తం అయితే శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత గడపలు కూడా శుభ్రంగా కడుక్కున్నాను. కడిగిన తర్వాత ఇంకా గడపలు అయితే ఇలా అయితే పసుపుతో అయితే గడపలను అయితే పూజించుకుంటున్నాను అనమాట. పసుపు రాసి ఇక్కడైతే డోర్కి అయితే మనకి డోర్ను కూడా పూజించుకుంటున్నాను. అంతకుముందు నైటే డోర్లన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. అమ్మవారిని కూడా అంతకుముందు నైటే రెడీ చేసుకున్నాను. మార్నింగే పెట్టుకోవాలని ఇప్పుడు మార్నింగ్ టైమే వచ్చింది కాబట్టి అంతకుముందు నైటే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. అమ్మవారిని రెడీ చేసుకోవటం, అన్ని పూజా సామాన్లు అవన్నీ కడుక్కొని మొత్తం అయితే అంతకుముందే పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే మనకి స్వస్తిక్, ఓంకారం, అలాగే రౌండు, అలాగే త్రిశూలం గుర్తు అయితే వేస్తున్నాను. ఇవైతే ఎవరైనా మెయిన్ డోర్ మీద ఇవైతే వేసుకోండి, చాలా మంచిదన్నమాట. ఇట్లా వేసుకుంటే ప్రతి ఒక్కళ్ళ డోర్ మీద అయితే ఇట్లా అయితే వేసుకోండి ఫ్రెండ్స్, చాలా మంచిది. స్వస్తిక్కు, ఓంకారం, అలాగే త్రిశూలం ఇవన్నీ అయితే మనకి డోర్ మీద, మెయిన్ డోర్ మీద ఉంటే పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయంట. బట్ అందుకని చెప్పేసి నేనైతే ఎప్పుడైతే వేస్తాను. ఓకే, ఇంకైతే మనం డోర్కి అయితే ఇట్లా అయితే పెట్టేసుకొని ఇంకైతే ఇంటి ముందు అయితే ఫస్ట్ మనం ఇంటి ముందు ముగ్గు అయితే మంచిగా ముగ్గు వేసుకోవాలన్నమాట. ఇంటి ముందు ముగ్గు ఎంత మంచిగా నిండుగా ఉంటే అమ్మవారు మన ఇంట్లోకి అంత మంచిగా అడుగు పెడతారు. ఓకే, ఇంకైతే అంతకుముందు నైట్ ఫుల్ వర్షం పడింది, మాకైతే బాగా వర్షం పడింది హైదరాబాద్లో. ఇంకా అసలు ఏం చేయాలన్నా కానీ అంతకుముందు నైటే నేను ఆంటీ, మా ఓనర్ ఆంటీ మామిడాకులు అవి ఇస్తే అవైతే అంతకుముందు నైటే కట్టుకున్నాము. మళ్ళీ కొంచెం ఎర్లీ మార్నింగ్ లేచినా కానీ పనులు ఉంటాయి, ప్రసాదాలు అవన్నీ చెయ్యాలి కదా, పనులు ఉంటాయి అని చెప్పేసి ఇంకైతే నైటే అన్నీ కట్టుకున్నామన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఇల్లు తుడుచుకొని అంతకుముందు రోజే బాత్రూమ్లు అవన్నీ క్లీన్ చేశాను. ఇంకా సామాన్లు అవన్నీ కడిగేశాను కదా, ఇంకేముంది ఇంకా లేవగానే ముందు వెంటనే బండలు తుడిచేసి ఇంకైతే ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ గుమ్మం మంచిగా అలికేసి పసుపుతో అలికి ముగ్గు అయితే వేసుకున్నాను. ఇక్కడైతే మనమైతే ముగ్గుతో వేసుకోవచ్చు. ఇక్కడైతే అమ్మవారి పాదాలలాగా అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇదైతే నేను బయట కొనుక్కున్నాను. ఇదంతా నాకు అరౌండ్ 30 రూపీస్ 40 రూపీస్ పడింది, గుర్తులేదు, చాలా రోజులు అవుతుంది ఇదైతే తీసుకొని నేను. ఇవి మనకు పాదాలలాగా వస్తాయన్నమాట. నేనైతే ప్రతి ఒక్క ఫెస్టివల్కి అయితే కృష్ణాష్టమికి, అలాగే వరలక్ష్మి వ్రతానికి ఇలా అమ్మవారు మన ఇంట్లోకి రావాలి అని చెప్పేసి పాదాలు అయితే వేస్తూ ఉంటానన్నమాట. కృష్ణాష్టమి రోజు అట్లా మంచిగా అయితే బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ముగ్గు అయితే వేస్తున్నాను. ఈరోజు అయితే మనమైతే వరలక్ష్మి వ్రతం, అందులో ఫ్రైడే కాబట్టి అష్టదళ పద్మం ముగ్గు అయితే వేసుకోవాలి, చాలా మంచిది. అష్టదళ పద్మం ముగ్గు అంటే అమ్మవారికి చాలా చాలా ప్రీతికరమైన ముగ్గు అనమాట. ఎందుకంటే అమ్మ పద్మం పుష్పంలోనే అమ్మ కూర్చుంటుంది కదా, తామర పుష్పంలోనే అమ్మవారు అయితే కూర్చుంటారు. అందుకని అమ్మవారికి అష్టదళ పద్మం ముగ్గు అంటే చాలా ఇష్టం. బట్ మనం ఇంటి ముందు ముగ్గు పిండితో వేసుకున్నా కానీ మామూలుగా మనం పీట మీద అయితే బియ్యం పిండితో అయితే ముగ్గు అయితే వేసుకోవాలి. ఇట్లా అయితే ముగ్గుతో అయితే వేయకూడదు అనమాట, బియ్యం పిండితోనైతే వేసుకోవాలి. ఇంటి ముందు మనం ముగ్గుతోనో వేసుకోవచ్చు. ఇంకా బీభత్సమైన వర్షం అయితే పడింది, లేదా నేను నైటే అంత ముగ్గు కూడా నైటే వేసుకొని పెట్టుకుందామని అనుకున్నాను. బట్ ఎందుకంటే మేము ఉండేది 2nd ఫ్లోర్ కాబట్టి మాకు ఎవరు అంత తొక్కిడేమి ఉండదు అనమాట.
ఇంకా అందుకని చెప్పేసి నైట్ వేసుకొని పెట్టుకుంటే నాకు మార్నింగ్ కొంచెం పని తగ్గుతుంది అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఏంటంటే వర్షం, ఫుల్ వర్షం కదా, ఇంకా వర్షానికి ముగ్గు మొత్తం పోతుందని చెప్పేసి, జల్లు కొడుతుంది కదా, జల్లు కొడితే మళ్ళీ ముగ్గు మొత్తం పోతుందని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ 4:30కి అలా లేచేసి ఇంకైతే కంప్లీట్గా డీప్ మొత్తం క్లీన్ చేసుకొని, ఇల్లంతా క్లీన్ చేసుకొని ముగ్గు వరకు అయితే ఫినిష్ చేసుకున్నాను. ఫినిష్ చేసుకున్న తర్వాత వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా తలస్నానం చేసి ప్రసాదాలు అయితే స్టార్ట్ చేశాను అన్నమాట చేయడం. ఇంకా ప్రసాదాలు అయిపోయిన తర్వాత వెంటనే ఇంకా మళ్ళీ ఇంట్లో దీపారాధన చేసుకొని, మళ్ళీ తులసి కోట దగ్గర దీపారాధన చేసుకొని ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే మంచిగా రెడీ అయిపోయి వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాము. చాలా బాగా అయితే చేసుకున్నామని మేమైతే అనుకుంటున్నాము. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ఇయర్ చాలా బాగా చేసుకున్నాము. పోయిన ఇయర్ కూడా చాలా బాగా చేసుకున్నాము. అలాగే ఈ ఇయర్ కూడా బాగానే చేసుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కమెంట్లో పింక్ చేయండి. ఇంకా అయితే వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన ఇంకా వీడియోస్ అయితే వస్తాయన్నమాట. ఇది జస్ట్ నేను మార్నింగ్ జస్ట్ లేవగానే ఏం చేశాను అనేది వరకే వీడియో అయితే పెడుతున్నాను. తర్వాత నెక్స్ట్ మనం పీఠం ఎలా అలంకరించుకోవాలి, కలశం ఎలా అలంకరించుకోవాలి, అమ్మవారిని ఎలా రెడీ చేశాను, అవన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటాయి. డోంట్ మిస్ అండి. మీకు నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీ నుంచి, ఒక్క లైక్ మాత్రమే. ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే నా ఫ్రెండ్స్, ఓకే సపోర్ట్ చేయండి. ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అయిందండి ఛానల్ పెట్టి, ఒక వేస్ట్ వీడియో వల్ల, బట్ అది నాకు తెలియకుండా బై మిస్టేక్ అయితే జరిగింది. వేరే వాళ్ళు వీడియో బాగుంది, వీడియో మీ ఛానల్లో పెట్టుకోండి అని పంపిస్తే నాకు అది ఇన్ కేస్ వేరే వాళ్ళు పెట్టుకున్నారని తెలియదు, బట్ అది వల్ల నాకు రీయూజ్డ్ కంటెంట్ అయితే వచ్చింది. దానివల్ల నేనైతే చాలా సఫర్ అవుతున్నాను. ఇప్పుడు ఎన్ని వీడియోస్ అయితే పెట్టినా కానీ వాచ్ అవర్స్ రావటం చాలా కష్టంగా ఉంది. ఎంతో కష్టపడి వాచ్ అవర్స్ తెచ్చుకున్నాను. నేను తెచ్చుకొని మానిటైజేషన్ అయిపోయింది. నాకు $25 దాకా వచ్చాయి. కానీ ఆ ఒక్క వీడియో వల్ల నా ఛానల్ అయితే ఆగిపోయింది అన్నమాట. మానిటైజేషన్ ఆగిపోయింది. నాకైతే చాలా బాధగా ఉంది. అసలు ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నాను అది కవర్ చేయడానికి, కానీ అవ్వట్లేదన్నమాట. చూడాలి, దేవుడు ఏదైనా కలిస్తే ఒక వీడియో వైరల్ అయినా కానీ వస్తుందని చెప్పేసి అంతే పెడుతూ ఉన్నాను. 4 ఇయర్స్ నుంచి అయితే కష్టపడుతూ ఉన్నాను. ఏదో ఒక రోజు ఫలితం రాకపోతుందా అని చెప్పేసి. ఓకే, ముగ్గు అయితే ఇలా అయితే వచ్చింది. నా ముగ్గు అయితే ఎలా ఉంది అనేది కమెంట్లో పింక్ చేయండి. ఓకేనా, మీకైతే నా ముగ్గు నచ్చిందా అనేది. ఇక్కడైతే వరిపిండితోనూ ప్లస్ కుంకుమతో అయితే బొట్లు అయితే పెట్టుకుంటున్నాను గడపకి. మనము గడపని చాలా బాగా అలంకరించుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకుంటేనే మన ఇంట్లో లక్ష్మీ కళ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇంటి ముందు ముగ్గు లేకపోతే అసలు కళగా ఉండదండి. నేను ప్రతిరోజు అయితే ఇంటి ముందు అయితే ముగ్గు వేసుకుంటాను. నాకు ముగ్గు వేసుకోకపోతే ఏదో వెల్తీగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మధు తెలుగు ఛానల్.